అందరికీ నమస్కారం. నెక్స్ట్ ఆప్షన్ డెమోకి స్వాగతం. ఇవాళ మనం ఈజీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈజీ ఆప్షన్స్కి వెళ్ళాలంటే ఇక్కడ స్ట్రాటజీ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈజీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈజీ ఆప్షన్స్ అనేది బేసిక్ రెడీమేడ్ స్ట్రాటజీస్ని అందిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, వే డూ యూ థింక్ నిఫ్టీ విల్ గో ఇన్ 4 days? 4 రోజుల్లో నిఫ్టీ ఎక్కడికి వెళ్తుంది అని ఒక చిన్న క్వశ్చన్. ఆ సీనారియోస్ని బేస్ చేసుకొని మనం పైకి వెళ్తుందా, కిందకి వస్తుందా, న్యూట్రల్ స్టేజ్లో సైడ్ వేస్ వెళ్తుందా అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఫర్ సపోజ్ నేనైతే నిఫ్టీ 4 daysలో పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. సో అప్ అనే దాని మీద క్లిక్ చేశాను. అండ్ మన రిస్క్ అప్డేట్ని దృష్టిలో ఉంచుకొని డిఫెన్సివ్గా వెళ్ళాలా, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలా, అగ్రెసివ్గా వెళ్ళాలా అని చెప్పి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను బ్యాలెన్స్డ్, సో పైకి వెళ్తుంది. అది కూడా నా రిస్క్ అప్డేట్ బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ పైకి వెళ్ళి ముందు మోర్ డీటెయిల్స్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ యొక్క రెడీమేడ్ ట్రేలో ఒక స్ట్రాటజీ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కాల్ని బై చేస్తున్నాం, ఒక కాల్ని సెల్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్ ప్రైసెస్లో సింగిల్ లాట్స్ అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి 30th September. అండ్ ఈ ట్రేడ్కి కావాల్సిన ఒక మ్యాక్స్ ప్రాఫిట్, మ్యాక్స్ లాస్, ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, ఎంత మార్జిన్స్ కావాలి, ఎంత ఫండ్స్ ఉండాలి, ఈ మొత్తం అనేది ముందే మీకు డిస్ప్లే అవుతుంది. ఇంకా ఏంటంటే మనం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి నిఫ్టీ అనే ప్రైస్ అనేది ఎక్కడ వరకు ఉండాలో అది కూడా చూపిస్తుంది. అంటే 25,096 వరకు నిఫ్టీ వస్తే మనం బ్రేక్ ఈవెన్ అవుతాం. అంతకన్నా పెరిగితే అప్పుడు మనకు ప్రాఫిట్స్లోకి వస్తాం. మనం దీన్ని ఇక్కడ లాట్ మల్టిప్లై యూస్ చేసుకొని లాట్స్ని పెంచుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా ఇక్కడ ట్రేడ్ అని కొడితే డైరెక్ట్గా ట్రేడ్ అయిపోతుంది. అది కాకుండా స్ట్రాటజీ బిల్డర్లో కూడా తీసుకెళ్ళచ్చు. స్ట్రాటజీ బిల్డర్ ఏంటయ్యా అంటే అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే దీన్ని బాస్కెట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ కేవలం ఇండెక్స్కే కాకుండా ఇండివిజువల్ స్టాక్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ రిలయన్స్ అని టైప్ చేద్దాం, రిలయన్స్ స్టాక్ గురించి చూద్దాం. అలాగే ఇక్కడ కూడా ఉంది, రిలయన్స్ 4 రోజులు ఎక్కడికి వెళ్తుందనే బేసిక్ క్వశ్చన్, ఒక సినారియో. మనం అప్ అనొచ్చు, న్యూట్రల్ అనొచ్చు, డౌన్ అనొచ్చు. దాన్ని బట్టి ఆ స్ట్రాటజీ మీద క్లిక్ చేసినప్పుడు మనం అగైన్ డిఫెన్సివ్గా, బ్యాలెన్స్డ్, అగ్రెసివ్గా సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి దాని ఇచ్చిన రెడీమేడ్ ట్రేడ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఈజీ ఆప్షన్స్. వచ్చే వీడియోలో కలుసుకుందాం.